రాజకీయాల్లో సంచలనం నమోదైంది. 4 దశాబ్దాలకు పైగా వయస్సు కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ పరాజయాన్ని మూటకట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6033 ఓట్ల భారీ మెజార్టీతో జయకెత్తున ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం 7638 ఓట్లు పోలయ్యాయి. మారెడ్డి లతారెడ్డికి 6816 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే పడ్డాయి. లతారెడ్డికి హేమంత్ రెడ్డికి హోరాహోరీగా పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ వైసీపీ అభ్యర్థి కనీసం 1000 ఓట్లు కూడా సాధించలేకపోయారు. జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాభవంతో వైసీపీ శ్రేణులు ఢీలా పడ్డాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో మంత్రి సవిత, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి సీట్లు తినిపించుకున్నారు. అభివృద్ధి మంత్రంతో టీడీపీ గెలిచిందని మంత్రి సవిత అన్నారు. అసెంబ్లీకి రాని జగన్కు ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి సవిత విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలుపొందిన లతారెడ్డిని మంత్రి సవిత అభినందించారు. ఒంటిమిట జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ జెండా ఎగురవేసింది. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించారు. 6267 ఓట్ల తేడాతో ముద్దుకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. ఒంటిమిట జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. 2 రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6351 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 12505 ఓట్లు వచ్చాయి. టీడీపీ మెజారిటీ 6154కు చేరింది. ఇక ఒంటిమిట్టలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు చిట్టిబాబు గారికి, జనసేనకి, బీజేపీ నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇవ్వడం వల్ల ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరికి సేవ చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. ఈ విజయం 30 ఏళ్ల చరిత్ర తిరగరాసింది. ఈ విజయాన్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క ఓటరు ఈ బుద్ధి చెప్పారు వైసీపీ వాళ్ళకి. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా చేయలేదు. ఏజెంట్లలో లాగడం, కొట్టడం, అలాగే ఎన్నో దౌర్జన్యాలు చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింటారు మీరు జనాలకు, దాని మీద ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? ప్రతి హామీ నెరవేరుస్తాము. ప్రతి హామీ తప్పకుండా నెరవేరుస్తాం. మేము 6000 పైచిలుకుతో గెలిచాం. మీ గెలుపు కారణాలు ఏంటి? మా గెలుపు కారణాలు గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలే. బైపుల్ వార్ రిజల్ట్స్ వచ్చిన రాజకీయ పార్టీల మధ్య మాత్రం డైలాగ్స్ వార్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గెలుపోటములపై అటు వైసీపీ ఇటు టీడీపీ వారికి ఎవరికి వారు తమదైన శైలిలో వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపించని మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని ఆమె తెలిపారు. ఇక ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని మాజీ మంత్రి పేర్నాని ఆరోపణలు చేశారు. టీడీపీ దొంగ ఓట్లతో గెలిచిందన్నారు. కలెక్టర్ ముందే దొంగ ఓట్లు పడ్డాయని ఆరోపించారు పేర్నాని. తర్వాత 2 రీపోలింగ్ వచ్చినాయి. రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది. ఒక బూత్ లో 400 ఓట్లు పోల్ అయితే రీపోలింగ్ తర్వాత 350 ఓట్లు 360 ఓట్లు పోలైనాయి. నిన్న మాట్లాడుతూ ఏందో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు, అతనే ప్రతీక అయినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం. ఏంది లేదు, జగన్ది ఉత్త డొల్లతనము, ఉత్తది ఊరికే మేకపేద గాంభీర్యము, తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫా అన్నాడు. కానీ ఇప్పుడు అదే రఫా ఉన్నింటి ఆ రఫా బ్యాచ్ ఏమైంది? పులివెందులలో ఇంత మెజార్టీలు ఎట్టొస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ, గత 30-40 సంవత్సరాలుగా పులివెందుల్లో వైఎస్ కుటుంబం స్థానిక ఎన్నికలు జరగనీయకుండా బెదిరించడం, దోచుకోవడం, దాచుకోవడం, అదే విధంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏ విధంగా చేశారో మనం చూసాం. ఏదైతే మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారికి ఫోన్ చేసి, బీటెక్ రవి గారు మరి ఎవరిని పెడతారంటే, సార్ నా కుటుంబ సభ్యురాలను, నా భార్యనే పెడతాను సార్, ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు, నేనే నా భార్యను పెడతానని తను ముందుకొచ్చి ఆ నమ్మకంతో ఈ రోజు ఎన్నికలు జరిపాం. అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఓటమిని గౌరవంగా ఆహ్వానించి ఓటమికి కారణాలేంటి అని సమీక్షించుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యులు మరీ దిగజారి ఒక మాజీ ముఖ్యమంత్రి లాగా కాకుండా దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను.
అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు, వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మోటార్లు వచ్చి ఓట్లు వేయడానికి ఓటో వెళ్ళి సిప్ పట్టుకెళ్తే వాళ్ళు సిప్పుని తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు తీసుకుని దౌర్జన్యంగా సిప్పు వేసి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్న వ్యక్తి వచ్చి ఓట్లు వేస్తారు. మరి ఏదో ముక్కు తెలియని వాళ్ళు వచ్చి ఓటు వేశారంటే అనుకోవడానికి సాక్షాత్తు మార్కెటింగ్ చైర్మన్ గా ఉన్న వ్యక్తులు, సొసైటీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు, పార్టీలో ఒక ఐడెంటిఫైడ్ గా ఉన్న మరి లీడర్స్, వీళ్ళు పక్క వాళ్ళు వచ్చి అక్కడ దౌర్జన్యంగా ఓట్లు వేస్తారు. మళ్ళీ ఏంటి అక్కడ కలెక్టర్ ఉంటారు, మళ్ళీ పక్కనే ఎస్పీ ఉంటారు, డిఐజీ ఉంటాడు, డిఎస్పీ ఉంటారు, సీఎం అందరూ ఉంటారు. దగ్గరుండి వాళ్ళతో ఓట్లు వేస్తారు. ఎందుకు ఎన్నికల ప్రక్రియకు ఒక బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో 12వ తేదీ అది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పనోడంటే ఎన్టీ రామారావు గారు చెప్పారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పారు, సాక్షాత్తు మోడీ గారు కూడా చెప్పాడు. చాలా పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటూ ఉంటాడు. పేర్లు చెప్తే అందరికీ తుస్సుమంటది కానీ, అంటే పొడుచుకొస్తుంది కానీ, అట్లాంటి బ్రోకర్లు చంద్రబాబు కోసం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, నిజంగానే వాళ్ళ పార్టీ గెలుపు కోసం పనిచేసేవాడైతే, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారో ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం చేసే పాపాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా, ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి రాజకీయ పార్టీని, నాయకుడిని మాట్లాడుతున్నారంటే నీ బతుకంటే తెలియట్లేదా? మీ బతుకు ఎటువంటి బతుకో, ఎటువంటి బ్రోకర్ బతుకో తెలియట్లేదా అని అడుగుతున్నాను. 685 ఓట్లు, ఆ ఓట్లు కూడా వస్తాయని మేము ఊహించలా. ఎందుకంటే వేసుకుంది వాళ్లే కదా, ఏదో పొరపాటు తెలియజేసి ఉంటారు ఆ ఓట్లు కూడా. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 685 ఓట్ల. అసలు ఎవరైనా నమ్ముతారా? అంటే రాష్ట్ర ప్రజలు అంత అమాయకులని మీరు భావిస్తా ఉన్నారా? పోలింగ్ రోజు ఎవరు వచ్చారు? ఓట్లు వేసింది ఎవరు? ఆ ఓటర్లు ఓట్లు వేశారా? ఓటర్ల కంటే ఎక్కువ మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వచ్చి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకొని పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి అరాచకాలకు అంతే ఉందా? దయచేసి ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కిష్టెవర్లో 46 మంది భక్తులు మృతి చెందారు. వరదలో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మచిలీమాత యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మచిలీమాత ఆలయానికి వెళ్లే రహదారి కొండ చెరువులు విరుగుపడి ధ్వంసమైంది. హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా సంభవించిన వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లా, లాహోల్, స్పితి జిల్లాలో అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్రం అంతటా కూడా 2 జాతీయ రహదారులు సహా 300కి పైగా రోడ్లను అధికారులు మూసివేశారు. గన్వే, రెవెన్లో తాజా వరదలకు ఒక పోలీసు చెక్పోస్టు కూడా కొట్టుకుపోయింది. అయితే ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. లాహోల్, స్పితి జిల్లాలోని మయాదులోయలో గల కార్పాటు, జాగుంటు, ఉద్గోస్ నాలలో మేఘవృతం కారణంగా సంభవించిన వరదల కారణంగా మరో 2 వంతెనలు కొట్టుకుపోయినట్లుగా అధికారులు తెలిపారు. కార్పటి గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 జాతీయ రహదారులు సహా మొత్తం 325 రోడ్లను మూసివేసినట్లుగా అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం నుంచి జిల్లాలో 179, కులు జిల్లాలో 71 రోడ్లు ఉన్నాయి. ఢిల్లీలో వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. కాగా రోడ్డుపై వెళ్తున్న బైకర్ ఆకస్మిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై వెళ్తుండగా చెట్టు కూలి యువకుడు మృత్యువాత పడ్డాడు. చెట్టును కట్ చేసే లోపే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో వాతావరణం ఈ ఉదయం నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం జలమయమైంది. ముఖ్యంగా లజ్పత్ నగర్, ఆర్కేపురం, లోధి రోడ్, ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా పడుతుంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జిల్లాలోని వాతావరణ పరిస్థితులు నిలకడగా ఉండడంతో ముప్పు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతుంది. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ప్రాణహిత ఉభయ నదులు ఉధృతి కొనసాగుతుంది. ఇక గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 7.53 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 2,99,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జిల్లాలోని వాతావరణ పరిస్థితులు నిలకడగా ఉండడంతో ముప్పు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతుంది. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షం సూచన ఉండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ప్రాణహిత ఉభయ నదుల ఉధృతి కొనసాగుతుంది. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 7.53 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 2,99,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. భూత్పూర్ మండల పరిధిలో చెరువులు అలుగుపారుతున్నాయి, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అంబటిపల్లి వాగులో వరద ఉధృతి పెరిగి పరిసర గ్రామాలపై ప్రభావం చూపుతుంది. దివిటిపల్లి ఐటీ కారిడార్కు వెళ్లే రహదారి తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు కాలువలోకి తీసుకెళ్లిన సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సు క్షణాల్లో ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రైవర్ అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. కాకినాడ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. తాండ్రులో జీవంగి, కోకటి గ్రామాలు జలమయమయ్యాయి. జీవంగి శివాలయం నీట మునిగింది. వరద పోటెత్తడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొటిపల్లి ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. దారూరు మండలం పరిధిలోని నాగసమంధార్, మోమిని కుర్దు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గురుదొట్ల చెరువుకు గండిపడే అవకాశం ఉంది. దీంట్లో గురుదొట్ల గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. చెరువు గండిపడే అవకాశం ఉండడంతో ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ ఈ మండలంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొరలుతున్నాయి. అలాగే కరత్వాడ ప్రాజెక్టు నిండుకుంటలాగా మారి మత్తడి పొంగి పొరలతో ఆహ్లాదాన్ని పెంచుతుంది. ప్రజలు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్, పోలీస్ సిబ్బంది తెలియజేశారు. ఇబ్బంది ఉంటే సమాచారం అందిస్తే సహాయపడతామని తెలిపారు అధికారులు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద నీరు చేరుతుండడంతో అవి నిండుకుండలాగా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి మూసీ నదిలోకి వరద నీటిని విడుదల చేశారు. బాపుఘాట్, జియాగూడ, పురాణపూల్, నయాపూల్, చాదర్ఘాట్, మోసరంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక జియాగూడ, పురాణపూల్ వద్ద పరివాహక ప్రాంతంలో వరద నీరు ముంచెత్తింది. జియాగూడ బైపాసులోకి వరద నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసీ నదిని ఆనుకుని ఉన్న పలు ఆలయాలు, శ్మశాన వాటికలోకి వరద నీరు చేరింది. చాదర్ఘట్ వద్ద చిన్న వంతెనను తాకుతూ మూసీ నది ప్రవహిస్తుంది. మోసరంబాగ్ వద్ద వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో 2 రోజుల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. గుంటూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాజా టోల్ ప్లాజా పూర్తిగా జలమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తింది. అధికారులు 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 4,50,240 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు బొట్టాయిగూడెం రెడ్డి గణపవరం వద్ద రహదారిపై జల్లేరువాగు ప్రవహించడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జిలుగుమిల్లు నుంచి పట్టిసీమ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి కూడా వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. ఉదయం పనులకు వెళ్లి రైతులు, ఉద్యోగులు, ఇతర అవసరాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. శ్రీశైలం ట్యాంకు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తారు. దీంతో డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. డ్యామ్ 7 రేడియేటర్ల క్రస్ట్ గేట్ల ద్వారా 187,208 క్యూసెక్ల వరద నీరు నాగార్జున సాగర్ డ్యాంకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 70,802 క్యూసెక్లు, సుంకేసుల నుంచి 42,669, ఆంధ్ర నుంచి 3,750 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 8% వృద్ధి నమోదు కానుందనే అంచనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆదాయ ఆర్జనలో మరింత శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర నిధులు ట్యాక్స్ డెవల్యూషన్ పైన దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఏపీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా పన్ను వసూలును పర్యవేక్షించాలని, సేవల రంగం ద్వారా ఎక్కువ పన్ను ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సొంత ఆదాయ వనరులు పెంచుకునేందుకు అన్ని మార్గాలపైన దృష్టి పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో చేపట్టే కాంట్రాక్టు పనులకు వినియోగించే వాహనాల పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను రాష్ట్రంలోని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపడతామన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. 42% బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు తమ వద్దకు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. అసెంబ్లీలో చట్టం చేసి రిజర్వేషన్లు అమలు చేస్తే కోర్టులో నెగ్గే అవకాశాలు ఉంటాయన్నారు. మరొకసారి ఆర్డినెన్స్ గవర్నర్ తీసుకురావడం లేదా మ్యానమస్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి దీన్ని ఆమోదించాలని వేస్తే తప్పనిసరి ఆమోదించే అవకాశం ఉంటుంది. ఇవి రెండు కాకపోతే మరొకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి పంపితే తప్పనిసరి రెండవసారి దాని రాజ్యాంగంలో ఉంది. అసెంబ్లీ తీర్మానము రెండవసారి పంపిస్తే ఖచ్చితంగా గవర్నర్ ఒప్పుకోవాలని ఉంది. కాబట్టి రెండవసారి పంపితే ఒప్పుకున్నాక జీవో తీసి ఎన్నికలకు రేపు కోర్టులో ఏమన్నా ప్రాబ్లం అవుతుంది. మీరెందుకు ప్రాబ్లం అవుతారు? మేము కోర్టులో మీరు కోట్ల అంతులు చూస్తాం. ఈసారి సమాజం మొత్తం దేశంలో అంతా కూడా ఏంటి, దేశంలో బీసీలు బతకొద్దా? బీసీల వాట బీసీలకు ఇవ్వరా? ఒక్కొక్కరు భర్తం తిరుగుబాటు వస్తుంది. సుప్రీంకోర్టులో కూడా ఈరోజు విప్లవాత్మకమైన మన సామాజిక న్యాయం మార్పులు కనిపిస్తున్నాయి. మరొకసారి ఆర్డినెన్స్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రైతులకు గట్టుకాలం ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చ చెప్పడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. రైతులను ఖచ్చితంగా ఊరియా పంపించి నిన్ను ఉండి కాంగ్రెస్ లీడర్నే నన్ను ఊళ్ళే పోతాను కొట్టనే బాబా ఊరియా తప్పకుండా ఊరియా తీసుకొచ్చి పంపించారు. ఏవో గారు కూడా రోడ్ అంతా కూడా మధ్యాహ్నం రోడ్డు మీద అమ్ముకుంటుండు. 5 గంటల రాత్రికి లైన్ కడితే కూడా రోగాన్ని ఇచ్చి మందు సంచులు అయిపోయినాయని ఇంత గోస పెడుతుండ్రు రైతులను. ఖచ్చితంగా ఏవో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు. ఇవాళ ఏవో గారు ఇంటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను మాట్లాడుతుండు. ఏవో గారు ఫోన్ చేసిన మందు సంబంధమే లేదన్నాడు. తెలంగాణలో రైతన్నలకు యూరియా కష్టాలు వేయడం లేదు. మంచిర్యాల జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. చెన్నూరు మార్కెట్ యార్డు వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. భీమిని మండలం వెంకటాపూర్లో యూరియా కోసం సహకార సంఘం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా సకాలంలో ఆందోళన లేదని రైతులు వాపోతున్నారు.
వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియాను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అక్రమంగా మహారాష్ట్రకు ఎరువులు తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. చెన్నూరులోని లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ దుకాణం నుంచి DAP 2020 బస్తాలను అధిక ధరలకు విక్రయించడానికి మహారాష్ట్ర తరలిస్తుండగా కోటపల్లి మండలం రాపనపల్లిలో పోలీసులు పట్టుకున్నారు. ఎరువుల అక్రమ వ్యాపారాన్ని పోలీసులు పట్టుకున్నా పెద్దగా భయపడాల్సిన పని లేదని షాపు యజమాని ఫోన్లో మాట్లాడుతుండగా కాల్ రికార్డ్ అయింది. రాష్ట్రంలో ఎరువులు దొరక రైతులు ఆందోళన చెందుతుంటే పక్క రాష్ట్రంలో ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు ఫెర్టిలైజర్ షాపుల యజమానులు అక్రమ దందా మొదలుపెట్టారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నూరులో రైతులు ఎరువుల కోసం ఉదయం నుంచి షాపుల వద్ద, వ్యవసాయ మార్కెట్ యార్డ్ల వద్ద పడిగాపులు కాసినా ఎరువులు దొరకడం లేదు. ఎరువులను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో పాటుగా 1,00,000 జరిమానా విధించింది. 2013లో నల్గొండకు చెందిన 12 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మహమ్మీ ముకర్రం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 12 ఏళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. హైదరాబాద్ మున్సిరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో విద్యార్థిపై టీచర్ దాడి చేసింది. మూతికి టేప్ వేసి డస్టర్తో చితకబాదింది టీచర్ అరాచకంపై ప్రశ్నించడానికి స్కూల్కి వెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే విద్యార్థి కుటుంబ సభ్యులపైన పాఠశాల యాజమాన్యం దాడికి దిగింది. సెక్యూరిటీ సిబ్బంది దాడిలో విద్యార్థి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఒక 3 ఏళ్ల క్రితం బిర్లా ఓపెన్ మైండ్స్ లో జాయిన్ చేశాను. వాడు ఫస్ట్ యాక్టివ్ చైల్డ్ అండి. వాడు చాలా హ్యాపీగా యాక్టివ్ గా ఉండే చైల్డ్. ఎప్పుడైతే నేను స్కూల్లో జాయిన్ చేశానో ఎప్పుడు కూడా వాడు మెంటల్ స్టేట్ అనేది కొంచెం తగ్గిపోతూ డిటోరియేట్ అవుతూ వచ్చింది. సో ఫస్ట్ క్లాస్ లో కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి. వాడు ఎవరితో మాట్లాడకపోవటం, సైలెంట్ గా ఉండటం ఇలాంటివి జరిగాయి. సో ఒక రోజు ఏమైంది అంటే కంటి కింద వాడికి రక్తం. నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలా జరుపుకోవాలి, కానీ ఇక్కడ అలాంటి వాతావరణమే లేదన్నారు. తెలుగు సినిమా కల్చర్ ఇండస్ట్రీలో తగ్గిందని, ఇండస్ట్రీలో ఎవరి కొంపటి వాళ్ళదే అనేలా తయారైంది అన్నారు సినీ నిర్మాత. తెలుగు సినిమాలకు 7 నేషనల్ అవార్డులు వచ్చాయి. దీనిపై ఇండస్ట్రీ స్పందించే ముందే సైమా గుర్తించినందుకు ధన్యవాదాలని తెలిపారు. ఇక సైమా వారి సన్మానాలు బూస్ట్ ఇస్తున్నాయని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. I heartfully congratulate Vishnu and Brinda along with their colleagues Mr. Thirmal and Murthy for taking this for 12 long years and going to enter the 13th year. I really appreciate for their continuous efforts. In the beginning I know they have certain hurdles, but they have crossed those hurdles and come to a place where Nexa kind of people are supporting them. Nexa, I just congratulate you for being there with them consistently. I'm seeing the few years to come. అది కాకుండా మనకి తెలుగులో మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏంటంటే 7 అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి. ఆ 7 అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది. ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్. రేపు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముర్ము. దేశ ప్రజలు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నారని, మన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శనమన్నారామె. భారత ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందని, అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయన్నారు. విద్యా, వైద్య రంగాల్లో దేశ ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న రాష్ట్రపతి 55 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తున్నామన్నారు. మన జీవితాల్లో ఏఏ అంతర్భాగమైందని, 2047 నాటికి ఏఏ గ్లోబల్ హబ్గా భారత్ మారబోతుందన్నారు రాష్ట్రపతి ముర్ము. 15 अगस्त की तारीख हमारे सामूहिक स्मृति में गहराई से अंकित है. औपनिवेशिक शासन की लंबी अवधि के दौरान देशवासियों की अनेक पीढ़ियों ने ये सपना देखा था कि एक दिन देश स्वाधीन होगा.
देश के हर हिस्से में रहने वाले पुरुष और महिलाएं, बूढ़े और जवान विदेशी शासन की बेड़ियों को तोड़ फेंकने के लिए व्याकुल थे। उनके संघर्ष में निराशा नहीं, अपितु बोलबती आशा का भाव था। आशा का वही भाव स्वतंत्रता के बाद हमारी प्रगति को ऊर्जा देता रहा। कल जो भाव अपने त्रिरंगे को सलामी दे रहे होंगे तो हम उन सभी स्वाधीनता सेनानियों को भी श्रद्धांजलि अर्पित करेंगे जिनके बलिदान के बल पर 78 साल पहले 15 अगस्त के दिन भारत ने स्वाधीनता हासिल की थी। अपनी स्वाधीनता का पुनः प्राप्त करने के बाद हम एक ऐसे लोकतंत्र के मार्ग पर आगे बढ़े जिसमें सभी वयस्कों को मतदान का अधिकार था। दूसरे शब्दों में कहे तो हम भारत के लोगों ने अपने नियति को स्वरूप देने का अधिकार स्वयं को अर्पित किया। अनेक लोकतांत्रिक व्यवस्थाओं में जेंडर, रिलीजियन तथा अन्य आधारों पर लोगों के मताधिकार पर पाबंदियां होती थी, परंतु हमने ऐसा नहीं किया। चुनौतियों के बावजूद भारत के लोगों ने लोकतंत्र को सफलतापूर्वक अपनाया। लोकतंत्र को अपनाना हमारी प्राचीन लोकतांत्रिक मूल्यों की सहज अभिव्यक्ति थी। भारत भूमि विश्व के प्राचीनतम गणराज्यों की धरती रही है। इसे लोकतंत्र की जननी कहना सर्वथा उचित है। हमारे द्वारा अपनाए गए संविधान की आधारशिला पर हमारी బీహార్ ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తొలగించిన ఓటర్ల పేర్లు ప్రకటించాలని తెలిపింది సుప్రీంకోర్టు. 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓట్ల తొలగింపునకు గల కారణాలు తెలపాలని ఏసీకి ఆదేశాలు జారీ చేసింది. 48 గంటల్లో పూర్తి వివరాలు వెల్లడించాలని తెలిపింది సుప్రీంకోర్టు. పాకిస్తాన్ నేతలు అధికారులు భారత్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్ పాక్ నేతలు అధికారులు నోరు అదుపులో పెట్టుకోవాలని భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి దుస్సాహసానికి దిగిన ప్రమాదకర పరిణామాలు ఉంటాయన్నారు. ఇక తప్పులు కప్పిపుచ్చుకునేందుకు భారత్పై విమర్శలు చేయడం పాక్కు అలవాటి అన్నారు. సింధు జలాలపై ఇటీవల నోరు పారేసుకున్నారు పాక్ నేతలు అధికారులు. సింధు నదిపై డ్యాం కడితే పేల్చేస్తామన్న పాక్ సైన్యాధిపతిపై భారత్ తీవ్రంగా స్పందించింది. దేశ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్ భేటీ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంతో 80,597కు చేరుకుంది. ఇక నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 24,631 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 87.57గా ఉంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.